వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఆయన వాచాలత్వాన్ని తగ్గించుకోలేదు. వాట్సాప్లో ఒక కామెంట్ వచ్చింది, చాలా నవ్వు వచ్చింది నా వరకు అయితే. అంటే ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఇవన్నీ చూస్తూ ఉంటే, ముఖ్యంగా ఈ పెళ్ళికి సంబంధించి లేదంటే ప్రేమకు సంబంధించి ఏం జరుగుతున్న ఇష్యూస్ ఇవన్నీ చూసిన తర్వాత దాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అన్వయించుకొని ఎవరు రాశారో తెలియదు, మహానుభావుడు నిజంగా చేతులకు దండం పెట్టాలి. ఏంటంటే చూడండి ఒకసారి, ఇది ఈ ఫోటో చూడండి డొనాల్డ్ ట్రంప్ది. నేను దేశాల మధ్య యుద్ధాలు మాత్రమే ఆపుతాను, మొగుడు పెళ్ళాల మధ్య కొట్లాట కాదు. అసలు నా నెంబర్ నీకు ఎవరిచ్చారు, ఫోన్ పెట్టాయి. ఇది ఐడియా అడాప్టెడ్ ఫ్రమ్ అ పోస్ట్ ఆన్ వాట్సాప్ అని చెప్పి పంపించారనమాట. అంటే ఇది మళ్ళీ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇండో పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను, అణుయుద్ధాన్ని కూడా నేనే ఆపేశాను, భారతదేశం పాక్ మధ్య శాంతిని నెలకొల్పింది నేనే అంటూ ఇప్పటికీ ఆయన చాలా గట్టిగా చెప్పారు. ఎక్కడ నాటో సదస్సులో నెదర్లాండ్స్ ది హేగ్లో ఉండి, అది ప్రపంచ సర్వోన్నత న్యాయస్థానం అంటుంది ది హేగ్ని మనం. అక్కడ ఈయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ. ఇజ్రాయిల్, ఇరాన్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలతో పాటు ప్రపంచంలోని ఇటీవలి సైనిక ఘర్షణలు ప్రస్తావిస్తూ వాటన్నిటికంటే ముఖ్యమైన భారత్ పాకిస్తాన్ వివాదాన్ని కొన్ని ఫోన్ కాల్స్ ద్వారానే తాను ముగించగలిగాను. మీరు పోరాడుకుంటే మేము ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోము. పాకిస్తాన్ జనరల్ అసీం మునీర్ చాలా ఆకట్టుకున్నారు. ప్రధానమంత్రి మోడీ నాకు మంచి మిత్రుడు, ఆయన గొప్ప వ్యక్తి. నేను వారిని ఒప్పించగలిగాను, వారికి వాణిజ్య ఒప్పందం కావాలన్నారు, అందుకే మేము అణుయుద్ధాన్ని ఆపేమని ట్రంప్ వివరణ. అలాగే భారత్ పాకిస్తాన్ నేతలు చాలా తెలివైన వారు అంటూ యుద్ధాన్ని కొనసాగించకూడదు అని, తర్వాత వారే నిర్ణయించుకున్నారు అని చెప్పి కాల్పుల విరమణ ఘనతని తనకు ఆపాదించుకోకుండా జాగ్రత్త పడ్డాడు డొనాల్డ్ ట్రంప్ గారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది, గట్టిగానే నిలదీస్తోంది. నేను యాక్చువల్లీ నిజంగానే, అంటే అట్లీస్ట్ వాళ్ళు వచ్చి బయటికి ట్రంప్కి దీనికి సంబంధం లేదు, ఇక్కడ మన అంతర్గతంగా రాజకీయాలు ఏం చేసుకున్నా సరే, ఇగో మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పాం, పాకిస్తానే కాళ్ల బేరానికి వచ్చింది, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసాం, సింధు జలాలని పంపించడం లేదు, వాళ్ళకి నీటి కొరత అనేది ఉంది, అలాగే ఇక్కడి నుంచి మన ఎక్స్పోర్ట్స్ అని కూడా ఆపేసాం, మనం వాళ్ళకి ఇచ్చేటువంటివి, మనం వాళ్ళతో ఎటువంటి ఒప్పందాలతోటి లేవు. సో ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్లే మనం చేసినటువంటి దాడులకి, వాళ్ళ వైమానిక స్థావరాల మీద కావచ్చు, ఉగ్రవాద శిబిరాల మీద కావచ్చు దాడి చేసాం, అలాగే పీఓకే ఇచ్చి తీరాల్సింది అని కూడా అల్టిమేటం ఇచ్చాం. దాంతో ఇంకా వాళ్ళు దిగిరాక తప్పలేదు, యుద్ధం ఆపుకోక తప్పలేదు. ఇంకో వారం రోజులు చేస్తుంటే పాకిస్తాన్ మొత్తం ఇంకా దివాలా తీసుండేది, ఎందుకు పని చేయకుండా పోయేది, పీఓకే ఏం కర్మ, పాకిస్తాన్ని ఇండియాలో కలుపుకుని ఉండేవాళ్ళం అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, డొనాల్డ్ ట్రంప్కి దీంట్లో ఏం లేదు, ఫోన్ చేసి మామూలుగా మాట్లాడాడు ఏంటయ్యా ఇది అని, అంతే తప్ప ఇక్కడ వాడు వచ్చి చేసింది ఏం లేదు, మనమే ఆపలేదు అని కేంద్రం చెప్పొచ్చు కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి వాళ్ళు దాదాపుగా 18 సార్లు ట్రంప్ ఈ మాట మాట్లాడారు అంటే గుర్తు చేసింది. ట్రంప్ వ్యాఖ్యల మీద మోడీ ప్రభుత్వాన్ని వాళ్ళు నిలదీస్తున్నారు. సమాధానం చెప్పుకోవచ్చు కదా, దీనికి తప్పేమీ లేదు, అస్సలు తప్పలేదు. వాస్తవాన్ని చెప్పాలి ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ గురించి అని కాదు, వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలి. ఇక్కడ ఎవడో వచ్చి నేనే ఆపాను అంటుంటే మనం చేసింది ఏంటి, మన సైనిక దళాలు చేసింది ఏంటి, మన కష్టాన్ని వాడెవడో క్రెడిట్లో వేసుకుంటూ వాణిజ్య ఒప్పందాలు అంటే అమెరికా ఒక్కదానితో ఉన్నాయి వాణిజ్య ఒప్పందాలు, మనకి మిగతా వాడితో లేవా, వేరే వాళ్ళతో ఏం లేవా? అమెరికా నుంచి మనం ఏమైనా యుద్ధ విమానాలు మనం కొన్నామా? మనం ఫ్రాన్స్ నుంచి కొన్నాం, రష్యా నుంచి మనకి వాళ్ళతో మనకి అనుబంధం ఉంది. అమెరికాతో ఓకే వాణిజ్యపరంగా ఎన్నో ఉండొచ్చు, వాడికి కావాలి కాబట్టి తీసుకుంటున్నాడు, అంతేగాని మన దగ్గర ఎక్కువైపోయి కాదు కదా. వాడికి కావాలి, మన దగ్గర సర్ప్లస్ ఉంది, పంపిస్తున్నాం, అనేక ఉత్పత్తులు మనం పంపిస్తున్నాం, మనకు కావాల్సింది తెచ్చుకుంటున్నాం. అదొక వ్యాపారం కింద చూడాలి అంతే. వాడు ఇక్కడి నుంచి కాకపోతే ఇంకో చోట నుంచి తెచ్చుకుంటానంటే వాడికి ఆప్షన్ లేదు తెచ్చుకోవాల్సినటువంటిది. మనం పంపించేటువంటి ఎక్స్పోర్ట్స్ భారతదేశం నుంచి వెళ్ళేది, ఇంకా వేరే చోట నుంచి తెచ్చుకోవడానికి వాడికి ఆప్షన్ లేదు. చైనాతో పెట్టుకోగలుగుతాడా? పెట్టుకోలేడు. అన్ని చైనా నుంచి అంటే వాడికి అవ్వదు, అమెరికాకి. పోనీ వేరే దేశాలతో పెట్టుకుంటా, ప్రతి ఒక్కడితోటి గొడవే ఉంది కదా. పైగా ప్రపంచానికి పెద్దన్న అన్నట్టుగా చెప్తూ ఉంటాడు, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. సో మొత్తానికి ఎవరో ఫోన్ చేసినట్టున్నారు, ఫోన్ చేసి అడిగినట్టున్నారు. సో కమింగ్ టు ఫస్ట్ పాయింట్, వాట్సాప్లో వచ్చినటువంటి దానికి, ఒకటే దేశాల మధ్య నేను ఆపేస్తాను కానీ మొగుడు పెళ్ళాలి గోవాలి నేను ఆపలేను రా నాయన, ఫోన్ పెట్టేసి అన్నట్టుగా చెప్పడం అనేది చాలా నవ్వు తెప్పించింది. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఒక ప్రపంచ దేశానికి అగ్రదేశంగా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడిగా ఇది ట్రంప్కి తగదు అనేది చాలామంది చెప్తున్నటువంటిది. అంటే ఒక జోకర్లా తయారైపోతున్నారు, ఈవెన్ ఇట్ ఈస్ అ డెరిగేటరీ వర్డ్ టు యూస్, జోకర్లా తయారైపోతున్నారని చాలామంది చెప్తున్నారు. ఎందుకు ట్రంప్ ఇలా చేసుకుంటున్నాడు అసలు అని. ఎందుకంటే ఒక్కొక్క దానికి మాట తిరగబడిపోయి, ఇరాన్ని నేను హెచ్చరించాను, ఇజ్రాయెల్ని హెచ్చరించాను ఆపండి అని చెప్పాను, తర్వాత మళ్ళీ వచ్చి ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చాను,
రోజుకు ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తూ వెళ్తూ ఉంటే ట్రంప్ని నమ్మేవాడు కూడా ఎవడలేడు. ఆఖరికి ఎలన్ మస్క్ కూడా పక్కన పెట్టేశాడుగా, అందరికీ తెలిసిందే. సో మీరేమంటారు ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.